నమస్కారం. వీబీ న్యూస్కి స్వాగతం. గన్నవరం ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించడంతో మొక్కు తీర్చుకున్న బాపులపాడు మండలంలోని పలువురు సర్పంచులు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని బాపులపాడు మండలంలోని బొమ్మలూరు సర్పంచ్ కాటూరు విజయభాస్కర్, దంటకుంట్ల సర్పంచ్ ఎజ్జవరపు రంగారావు మొక్కుకున్నారు. అయితే యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజార్టీతో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడంతో కాటూరు విజయభాస్కర్, ఎజ్జవరపు రంగారావులు కాలినడకన శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లి వారి మొక్కు తీర్చుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యార్లగడ్డ వెంకట్రావు ఆయురారోగ్యాలతో ఉంటూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, రాబోయే రోజుల్లో యార్లగడ్డ వెంకట్రావుని మినిస్టర్గా చూడాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం నుంచి బాపులపాడు మండలం, గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం దండగుంట్ల సర్పంచ్ ఎజ్జవరపు రంగారావు గారు, బొమ్మలూరు సర్పంచ్ కాటూరు విజయభాస్కర్, నేను శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఈరోజు దైవ దర్శనానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మా గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు అఖండ మెజార్టీతో గెలవాలని, వారు ఆశించిన స్థాయిలో పనులు సక్రమంగా జరిగితే ఆ దేవుని ఆశీస్సులు వారికి తోడ్పాటుగా ఉంటాయని కోరుకుంటూ శ్రీవారి మెట్ల మార్గాన మేము ఈరోజు నడుచుకుంటూ రావడం జరిగింది. వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. వారు అనుకున్నట్టుగా గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో కానీ, ఇంకా తర్వాత జరిగే ఎలక్షన్లో కూడా ఆయన అఖండ మెజార్టీ గురించి మంత్రి పదవి చేపట్టడంలో కానీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉంటాయని, ఆయన ఆరోగ్యంగా ఉంటూ గ్రామానికి ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నారో, ఆ నియోజకవర్గానికి ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఆయన తూచా తప్పకుండా చేయడానికి ఆ ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ, ఇటు దేవుని ఆశీస్సులు కానీ ఆయన మెండుగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మేము కోరుకున్న కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చాడు కనుక రాబోయే రోజుల్లో యార్లగడ్డ వెంకట్రావు గారిని మినిస్టర్ పదవిలో కూడా చూడాలని మా కోరిక. ఆ కోరిక కూడా నెరవేరుస్తాడని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.